ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని స్పీకర్ ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సింగిల్ జడ్జి తీర్పును హైకోర్టు తప్పుబట్టింది. 10వ షెడ్యూల్ ప్రకారం నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్ట సమయం అంటే 3 నెలలు లేదా ఆలోపే అని గతంలో మెగాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేన ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్ కేసులోనూ నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 4 నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీంకోర్టు షెడ్యూల్ను నిర్దేశించింది. షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకునేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ పేర్కొంది. ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టులు తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవని స్పీకర్ ప్రభుత్వం చేసినటువంటి వాదనను తోసిపుచ్చినటువంటి హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సింగిల్ జడ్జి తీర్పును తప్పుపడుతూనే 10వ షెడ్యూల్ ప్రకారం నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయం అంటే 3 నెలల లేదా ఆ లోపే అని గతంలో మెగాచంద్ర కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. అటు మహారాష్ట్రలోని ఎమ్మెల్యే శివసేన ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్ కేసులోనూ నిర్దిష్ట సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుపట్టినటువంటి సుప్రీంకోర్టు 4 నెలలు గడిచినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మహారాష్ట్ర స్పీకర్ కు షెడ్యూల్ ను నిర్దేశించి సుప్రీంకోర్టు ఆ ప్రకారం షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తూ కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. నిర్దిష్ట సమయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సీజే ధర్మాసనం సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసినటువంటి నేపథ్యంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులను 4 వారాల్లోగా స్పీకర్ ముందు ఉంచాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతున్నాయో దానిపైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువు ఉందో ఆ గడువును ఖచ్చితంగా ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆదేశించేటువంటి వ్యవహారంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని గతంలో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేపై మేరుగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టే అనర్హత ప్రకటించింది. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఎంతలోపు నిర్ణయం తీసుకుంటాడు అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తగిన సమయం అంటే 3 నెలల నుంచి 5 నెలల్లోపు నిర్ణయం కనుక స్పీకర్ తీసుకోకపోతే తిరిగి మళ్ళీ కొత్త పిటిషన్ ను దాఖలు చేసేటువంటి అవకాశం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. తద్వారా అప్పటిలోపు స్పీకర్ నిర్ణయం వెలువడకపోతే నేరుగా కోర్టులు దీంట్లో ఇన్వాల్వ్ అయి అనర్హత వేసేటువంటి అవకాశం కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ షెడ్యూల్ 10వ ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి 10వ షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారంలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే 3 నుంచి 5 నెలలలోపు మళ్ళీ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ మరొక 15 రోజుల నుంచి 4 రోజుల్లోపు ఖచ్చితంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా
కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది ఖచ్చితంగా గెలిపే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది. స్పీకర్ కు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను దాన్ని హోల్డ్ చేస్తూనే దాన్ని కొట్టివేస్తూనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.